సిద్ధాంతానికి కట్టుబడి నియోజకవర్గం మారితే సరిపోయేదానికి సిద్ధాంతం వదిలేసి రాద్ధాంతంగా నువ్వు రిజైన్ చేసి ఈ విధమైన క్యాండిడేట్స్ బాలశౌరి గారి విషయం సేమ్ మరి ఎంతమంది వస్తారో రేపు రాబోయే ఎంతమంది వచ్చినా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడేవాడే పార్టీకి పనికి వచ్చేవాడు. పార్టీలు లైన్ దాటినాడు, ముఖ్యంగా సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఇంకా సిద్ధాంతాలు ఆలోచిస్తున్నాయి. సార్ మేము సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నాం. మా వైఎస్ఆర్సీపీ పార్టీ పొత్తులతోని సిద్ధాంతాలు లేకుండా జెండాలు కలిపి అజెండా లేకుండా ప్రజలు ఏమైపోయినా పర్లా అధికారమే పరమావధి అనే విచిత్రమైన వాదంతో ఆహా మేము ఇంతమంది గుంపుగా వచ్చాం చూడండి సోదరా అంటే నిజమే. అట్లాంటిది ఏమన్నా ఉందో దాంట్లో నేను మిమ్మల్ని అడగడం. ఆయన చెప్పిన దాంట్లో ఎంత మీనింగ్ ఉందంటే నేను సిద్ధాంతానికి కట్టుబడ్డా, ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేశా, ప్రతి ఇంటికి నేను చేసిన మేలు అంది ఉంటే నేను మేలు చేశానని మీరు నమ్మితేనే ఓటేయమని అడుగుతున్నా. అలా కాదంటే నాకు ఓటు వేయద్దు ద్వేషించమని చెప్పా. అలా ద్వేషించాల్సిన పరిస్థితి వస్తే నేను దిగిపోవడానికి సిద్ధమనే చెప్పారు. కానీ మొదటిదంతా మినహాయించి లాస్ట్ 3 పదాలు మాత్రం పట్టుకున్నారు. పిచ్చోళ్ళు సార్ వాళ్ళు. వాళ్ళు ఎంత పర్వర్టెడ్ గా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి అధికారం కోసం ఎలుకని తీసుకొచ్చి ఏనుగని చెప్పి ప్రొజెక్ట్ చేసే రకం. చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఎలుకంత ఉంది, చూపిస్తున్నారు కానీ ఏనుగంత చేస్తున్నారు. కానీ అక్కడ అంత లేదు సార్. చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవడానికి ఏముంది? నీరు చెట్టు, ఇంకుడు గుంటలు, జన్మభూమి కమిటీలు, వాటి గురించి మళ్ళా తెస్తానంటే నామినేషన్ వేసేదానికి అభ్యర్థులు దొరకరు. డిపాజిట్ల సంగతి దేవుడు ఎరుగు, నామినేషన్లు వేసేదానికి అభ్యర్థులు దొరకరు. ఇప్పటికీ దొరకట్లా. ఇప్పుడు ఎవరైనా మా సరుకు సరంజామా బయట వదిలేస్తే వాళ్ళని తీసుకెళ్లిపోయి పండగ చేసుకుందాం అనుకుంటున్నారు. కర్మ వాళ్ళది. ఇన్ని పార్టీలు కలిసినా కూడా వాళ్ళకి అభ్యర్థులు లేరు. అన్ని పార్టీలు కలిసి విచిత్రం ఏంటంటే 175 మంది అభ్యర్థులు లేరు సార్. ఈ విచిత్రం చూడండి మీరు. చూద్దాం, ఇంకా టైం ఉందిగా, అప్పుడే ఎట్లా అంటే అడుగు పొడుగు ఎవరో ఒకరు రాకపోతారా సోదరా ప్లీజ్. ఈ రోజు కూడా ఒక సభకి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే సెంటర్స్ లో వెయిట్ చేస్తారో వాళ్ళందరికీ డబ్బిచ్చి వ్యాన్లు ఎక్కించుకొని పోయారు ఈరోజు చిత్తూరులో. సో చంద్రబాబు నాయుడు సభకి మంది లేక ఎందుకు వచ్చిన కర్మ సార్ ఇంత కష్టపడి రాజకీయం చేయడం? ఎందుకంటే అధికారం కొల్లగొట్టాలి, అధికారం కొల్లగొడితే మొత్తం రాష్ట్రాన్ని చెరబట్టచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు. ఎందుకు ఏం చేసుకుంటారు సార్ ఈ 75 ఏళ్ళ వయసులో? ఇంకొక 5 నిమిషాలు వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడిన తర్వాత అంటే ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్ గా అంత నిర్ణయం తీసుకోవటం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎవరైతే ఆయన చుట్టూ ఉన్నారో వాళ్ళంతా కూడా వీళ్ళని మార్చాల్సిందే, ఈ నియోజకవర్గంలో ఈయన కాదు వీళ్ళని పెట్టాల్సిందే అన్న ఒక రకమైన, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి చాలా ఇబ్బంది, కొత్తగా ఆ ప్లేస్లోకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది. ఇవన్నీ ఆలోచించుకుని చేస్తారా సార్? ఒక్కటి మాత్రం ఉంది, దీంట్లో చిన్న సమన్వయం అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీలో ఉండి కూడా నేను ధైర్యంగా చెప్పాను, పాత అభ్యర్థి ప్లేస్లో కొత్త అభ్యర్థిని ఎక్కడైతే ఎవరైతే పెట్టారో చాలా మందిని వాళ్ళని కలిపే ప్రక్రియని పార్టీయే దగ్గరుండి చేస్తుంది. అలా చేయకపోతే నష్టం కాబట్టి పార్టీయే వాళ్ళని వీళ్ళని పాత అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి బ్యాటన్ వీళ్ళకి ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది. కొన్ని దగ్గర దురదృష్టవశాత్తు సాఫ్ట్గా ఉండేవాళ్ళు సహకరించకపోతే కొంచెంపాటి నష్టం జరిగే అవకాశం ఉంది. పార్థసారథి గారు జోగి రమేష్ గారిని తీసుకొచ్చారు కాదు సార్, పూర్తిగా కాదనుకున్న వాళ్ళు పార్టీ వదిలేస్తారు. ఇప్పుడు మల్లాది విష్ణు గారిని వెల్లంపల్లి శ్రీనివాస్ కన్నీళ్లు పెట్టుకున్న మాట వాస్తవం, కానీ సర్ది చెప్పిన మాట వాస్తవం. ఆయన్ని ఇప్పుడు చట్టసభలోకి ఎమ్మెల్సీగా తీసుకుంటామని చెప్పిన మాట వాస్తవం. 7 నియోజకవర్గాల మీద ఆయనకే బాధ్యతలు కట్టబెట్టిన మాట వాస్తవం. కానీ తన కేడరు కోరుకుంటారు కదా తను ఎమ్మెల్యేగా ఉండాలని, తను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని. ఆ కోణంలో ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఆ కేడర్ గనక రేపు మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి సహకరించకపోతే అది సహకరించాలని సార్, అది జరగాలనే విష్ణు గారిని కూడా పెట్టుకుని కానీ వెల్లంపల్లి గారు అలా నియోజకవర్గంలో తిరగడం లేదు. సో విష్ణు గారిని కన్విన్స్ చేయడంతో పాటు చాలా కష్టం ఇది. అవును, కానీ దీన్ని సాధ్యం చేయాలంటే పాత వ్యక్తిని కన్విన్స్ చేసి కొత్త వ్యక్తిని కలిపే ప్రక్రియ ఏదైతే ఉందో మా పార్టీ పెద్దలందరూ కూడా చిత్తశుద్ధితో చేస్తున్నారు. కానీ నేను ఒక మాట అంట, 175 నియోజకవర్గాల్లో 151 సీట్లతో బంపర్ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది. 4.5 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా మేము ఏం చేసామో చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎన్నికలకు వెళ్తారు ఆయన. సో ఇంత కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇంతమంది 100 మంది గెలిచినా సరిపోతుంది, మళ్ళీ అధికారం చేపడతారు. కానీ ఇంత వ్యతిరేకత ఎందుకుని తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. నిజంగా వాస్తవంగా అక్కడ వ్యతిరేకత కనిపిస్తుంది. క్యాండిడేట్లు మార్చడంలో కొంత కోణం మాత్రం సోషల్ జస్టిస్ కి సంబంధించింది కూడా ఉంది. ఎందుకు చెప్పాను? ఇప్పుడు సోషల్ జస్టిస్ 5 ఏళ్ల నుంచి చేయాలనుకుంటున్నాం సార్. దానివల్ల పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయా, ప్రతిపక్షానికి ప్లస్ అవుతుందా అనేది ఆలోచిస్తున్నారు కదా. మేము సమన్వయం ఖచ్చితంగా చేసుకోగలం అని అనుకుంటున్నాం. ఇప్పుడు మేము బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని ఎవరైతే అప్లిఫ్ట్ చేయాలనుకున్నామో
వాళ్ళకి అనేక పదవులు ఏదైతే ఇచ్చామో ఇప్పుడు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కూడా మేము వాళ్ళని ఎక్కువ మందిని ప్రొజెక్ట్ చేస్తున్నామో ఆ సాహసం ప్రతిపక్షాలు చేయలేవు. వాళ్ళు సేఫ్ గేమ్ ఆడాలనుకుంటారు. సరే, కానీ ముందు కానీ క్యాండిడేట్లే మాకు పెట్టుకోలేండి. మేము చేసిన పనితీరు మీద నమ్మకం, మా నాయకుడి యొక్క చరిష్మా మీద నమ్మకం, అమలు చేసిన మేనిఫెస్టో మీద కాన్ఫిడెన్స్ లెవెల్, మేము పేద వ్యక్తిని నిలబెట్టిన సార్ ఈర లక్కప్ప మడకసిర మడకశిరం ఒక సాధారణమైన రైతు, చూసాను. మాజీ సర్పంచ్, అవును. ఒక దోవతి ఒక తుండు వేసుకొని వచ్చారు. ₹1 డబ్బులు లేవు. పద్మావతి గారిని కాదని ఆయన నుంచో పెడుతున్నారు ఇప్పుడు. సార్ నేను అనేది ఒకటి, నేను తిప్పేస్వామి అనుకుంటా. తిప్పేస్వామి, సారీ నేను తిప్పేస్వామి అనేది తిప్పేస్వామి ప్లేస్ లో అతను తీసుకొచ్చాను. తిప్పేస్వామి ఇంతకు ముందు కూడా ఆవిడ గెలుచుకున్నాడు. పద్మావతి గారు సార్ కాదు, నేను అనేది పద్మావతి గారి ప్లేస్ లో వీరాంజనేయులు వీరాంజనేయులు తీసుకొచ్చారు. మేము అనేది ఒకటే, ఖచ్చితంగా సామాన్యుడు అతి సామాన్యుడు సర్పంచ్లు లేకపోతే చిన్న చిన్న ప్లేసుల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబెడుతున్నా ఉంటే దీనికి ఎంత గుండె ధైర్యం కావాలి, ఎంత నమ్మకం ఉండాలి, మా పార్టీ మీద మా పార్టీ అధినాయకత్వానికి ఎంత నమ్మకం ఉండాలి, మనం చేసిన పనులతో మనం గెలిపించుకోగలమని. ఎర్రగొండపాలెంలో మినిస్టర్ గారిని కొండపికి టఫ్ కాన్స్టిట్యున్సీకి పంపించి గత 2 ఎలక్షన్స్ ఓడిపోయిన వాటికి మినిస్టర్ని పంపించి అక్కడ కొత్తగా మీడియాలో మాట్లాడే మా తాటిపర్తి చంద్రశేఖర్ని పెట్టాం. ఇప్పుడు అనంతపురం ఎంపీగా ఆయన తీసుకొచ్చారు, దానివల్ల ప్లస్ అయిందా మైనస్ అయిందా? సార్ రిజల్ట్ చూడండి, మీరు రిజల్ట్ చూడాలి. ఇప్పటి వరకు ఉన్న ఎంపీ వల్ల ప్లస్ అయిందా మైనస్ అయిందా? అనంతపురం ఎంపీని తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ కళ్యాణదుర్గంలో పెట్టాం. తప్పేముంది సార్? ఆమెను తీసుకెళ్లి పక్క నియోజకవర్గంలో పెట్టాం. ఇప్పుడు శంకరనారాయణ గారిని తీసుకొచ్చి ఎంపీగా పెట్టాం, బీసీనే. అలాగే శాంత గారిని తీసుకొచ్చాం హిందూపురంలో. పైగా మేము ఒక దగ్గర కాదు సార్ ఈ ప్రయోగం, గుమ్మనూరు జయరాం గారికి ఇస్తాను, ఆయన గుమ్మనంగా ఎక్కడున్నారో కొంచెం హైడ్లో ఉన్నారు. కానీ మేము చేసే ప్రతి ప్రయోగం కూడా అందరికీ నచ్చాలని లేదు, కానీ మేము చేసే ప్రయోగం సమాజానికి ఉపయోగపడే విధంగా సోషల్ జస్టిస్ అనే కార్యక్రమం ఏదైతే మేము తీసుకున్నామో, పేరుకి చూపుడు కోసం లేకపోతే ఓ రికార్డు కోసం 206 అడుగుల ఎత్తులో అంబేద్కర్ గారిని నిలబెట్టలేదు ఆంధ్రప్రదేశ్లో. మేము విజయవాడ నడిబొడ్డున ఆయన ఆశయాల్ని సాకారం చేసే పార్టీగా ఒక అభినవ్ అంబేద్కర్గా, ఒక అభినవ్ పూలేగా మారిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ప్రతిపక్షాలకు కుళ్ళు, ఏంటి ఇతను ఇంత తెగించాడు అని భయము, ఆందోళన, కోపము అన్నీ ఉన్నాయి. ఏంటి ఇతను ఇష్ట ప్రకారం అందరికి ఇచ్చేస్తాడు, అన్ని ఇచ్చేస్తాడు, అన్ని వాళ్ళకి వీళ్ళకి పనిచేస్తాడు అని మీరు అనుకుంటున్నారు. మేమేమైపోవాలని అని మీరు అనుకుంటున్నారు. పత్రికల యజమానులు అయితే సచ్చూరుకుంటున్నారు అలా అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ జీవితంలో మారదు. వాళ్ళు ఎప్పుడు పేదవాడుగా ఇలాంటి పనులు ఎన్ని చేస్తే వాళ్ళకి అంత మంచిదని వాళ్ళు అనుకుంటున్నారు కదా. అనుకుంటున్నారు కదా, ఎందుకంటే ఇక్కడ నుంచి బోర్డు మంది జంప్ అవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ పెట్టుకుని పార్టీ రేపు గెటాన్ అయ్యడానికి రెడీగా నాయకులు అవ్వచ్చు, ప్రజలు మాతో ఉన్నారు. అదే వాళ్ళకి ఇప్పుడు సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఏదైతే ఫలితం సాధిస్తుందో వాళ్ళకే ఖచ్చితంగా తాకిడి ఉంటుంది. ఇప్పుడు కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. మేము ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాం. మాకు 175 మంది కాదు, 200 మంది కాదు, 500 మంది ఉన్నారు రెడీగా ఈ 200 స్థానాలకు పోటీ చేయడానికి, అంటే ఎంపీలతో కలిపి. వాళ్ళకి 175 అన్ని పార్టీలు కలిపినా లేరు సార్. ఎందుకు లేరు? వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం వాళ్ళ దగ్గరికి పోయే వాళ్ళకి లేదు.